భారతదేశంలో శాస్త్రానికి పూర్తిగా అర్థం కాని ఎన్నో సంఘటనలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. వాటిలో కొన్ని సంఘటనలు వందల సంవత్సరాలుగా స్థానిక కథనాలుగా తరతరాలకు కొనసాగుతున్నాయి. అయితే ప్రతి పారానార్మల్ యాక్టివిటీ నిజమని శాస్త్రం ఇప్పటి వరకు అంగీకరించలేదు. కొన్ని సంఘటనలకు సహజమైన కారణాలు ఉండవచ్చని పరిశోధకులు తరచుగా సూచిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని కథలు మాత్రం మనసులో ఇప్పటికీ అనేక ప్రశ్నలను మిగులుస్తాయి. ఈరోజు అలాంటి కొన్ని భారతీయ మిస్టరీలను శాస్త్రీయ దృష్టిలో పరిశీలిద్దాం. మొదటగా రాజస్థాన్లోని ప్రసిద్ధ భాగఢ్ కోట గురించి తెలుసుకుందాం. భాగఢ్ కోటను భారతదేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశంగా ఒకటిగా చాలామంది భావిస్తారు. కోట చుట్టూ శాపానికి సంబంధించిన అనేక స్థానిక కథనాలు ఇప్పటికీ వినిపిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత కోటలో ఉండవద్దని అక్కడి అధికారులకు హెచ్చరిక కూడా ఉంది. అయితే ఆ హెచ్చరికను చూసి కోట నిజంగా దయ్యాలతో నిండిందని నిర్ధారించలేం. చీకటి నిర్మానుష్య వాతావరణం మనిషి భయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. గాలి ప్రతిధ్వని, తక్కువ వెలుతురు కలిసి విచిత్రమైన అనుభూతులను కలిగించవచ్చు. కానీ అక్కడ అనుభవాలన్నిటిని ఒకే కారణంతో వివరించడం కూడా అంత సులభం కాదు. అందుకే భాగఢ్ కథ ఇప్పటికీ మిస్టరీ మరియు చరిత్ర మధ్య నిలిచిపోయింది. ఇప్పుడు రాజస్థాన్లోని మరో రహస్యమైన ప్రదేశానికి కుల్ధారా గ్రామానికి వెళ్దాం. జైసల్మేర్ సమీపంలో కుల్ధారా గ్రామం చాలా కాలంగా ఖాళీగా ఉన్న చారిత్రక ప్రదేశం. గ్రామం ఎందుకు ఖాళీ అయిందనే విషయంపై చరిత్రలో అనేక కథనాలు కనిపిస్తాయి. స్థానిక పురాణాల ప్రకారం గ్రామస్తులు వెళ్ళిపోయేటప్పుడు ఒక శాపం పెట్టారని చెప్తారు. ఆ శాపం కారణంగా అక్కడ మళ్ళీ ఎవ్వరూ నివసించలేదని ప్రజల నమ్మకం. కానీ ఈ కథకు పారానార్మల్ ఆధారాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఖాళీ ఇల్లు, నిశ్శబ్ద వీధులు మాత్రం ప్రదేశానికి ప్రత్యేకమైన భయంకరమైన వాతావరణాన్ని కనిపిస్తాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని డౌహిల్ వైపు మన ప్రయాణం కొనసాగుతుంది. డౌహిల్ కుర్సియాంగ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ మిస్టరీ ప్రదేశంగా చాలా కాలంగా చెప్పబడుతోంది. అక్కడ అడవులకు సంబంధించిన వింత శబ్దాలు, అడవుల కథల్లో ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా డెత్ రోడ్ అనే ప్రాంతంలో అనేక భయంకరమైన కథలకు కేంద్రంగా మారింది. కొందరు అక్కడ తలలేని బాలుడిని చూసినట్టు కథనాలు చెప్తున్నారు. మరికొందరు అడవిలో ఎవరో తమను అనుసరిస్తున్నట్టు అనుభూతి చెందామని చెప్తారు. కానీ దట్టమైన అడవుల్లో శబ్దాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో గుర్తించడం మాత్రం కష్టమవుతోంది. పొగమంచు మరియు తక్కువ దృశ్యమానత కూడా మన కళ్ళను సులభంగా మోసం చేయవచ్చు. అయినప్పటికీ డౌహిల్ కథలు ఇప్పటికీ ప్రజల్లోనే ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్లోని దుమానా బీచ్ గురించి తెలుసుకోవడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. దుమాస్ బీచ్ చుట్టూ రాత్రివేళ వింత శబ్దాలు కథలుగా చాలా కాలంగా వినిపిస్తుంటాయి. అక్కడి నల్లని ఇసుక మరియు చీకటి వాతావరణం ఈ కథలకు మరింత రహస్యాన్ని జోడిస్తాయి. కొందరు అక్కడ రాత్రి వేళల్లో నవ్వులు లేదా గుసగుసలు విన్నామని చెప్తారు. అయితే అలాంటి శబ్దాలకు సముద్ర అలలు కూడా కారణం కావచ్చు. గాలి మరియు చుట్టుపక్కల సహజ శబ్దాలు కూడా మనలో వేరే రూపంతో వినిపించవచ్చు. అందుకే దుమాస్ బీచ్ నిజంగానే హాంటెడ్ అని చెప్పలేం. అంతేగాని మిస్టరీ అనడం సరైనది. ఇప్పుడు మహారాష్ట్రలోని ప్రసిద్ధ శనివార్ వాడ కోటకు వెళ్తున్నాం. శనివార్ వాడ చుట్టూ ఒక యువరాజు విషాద మరణానికి సంబంధించిన కథ ప్రసిద్ధంగా చెంది రాత్రివేళ అక్కడ సహాయం కోసం అరుపులు వినిపిస్తాయని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల గురించి మరింత ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ శబ్దాలకు ప్రత్యక్షంగా పారానార్మల్ ఆధారాలు ఏమీ కనిపించలేదు. పురాతన కోటల నిర్మాణం శబ్దాలను విచిత్రంగా ప్రతిధ్వనింపజేయలేదు. అందువల్ల వినిపించిన ప్రతి శబ్దాన్ని దయ్యం కారణంగా భావించడం అని సరైనది కాదు. ఇప్పుడు ఢిల్లీలోని అగ్రసేన్కి బావ్లీ గురించి తెలుసుకుందాం. ఈ పురాతన మెట్ల బావి గురించి చుట్టూ కూడా అనేక భయంకరమైన కథలున్నాయి. మెట్లు దిగుతున్న కొద్దీ వాతావరణం మారుతున్నట్టు కొందరికి అనిపిస్తుందని చెప్తారు. చుట్టూ ఉన్న నిర్మాణం శబ్దాలను ప్రత్యేకంగా ప్రతిధ్వనించేలా చేస్తుంది. లోతైన నిర్మాణం మరియు చీకటి కలిసి భయంకరమైన వాతావరణాన్ని పెంచేలా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అక్కడ శబ్దాలు నిజంగా ఆత్మలు ఉన్నాయని నిరూపించే ఆధారాలు ఏమీ లేవు. ఇప్పుడు హైదరాబాద్లోని గోల్కొండ కోట వైపు మన దృష్టి మళ్లిద్దాం. గోల్కొండ కోటకు అద్భుతమైన ఎకోస్టిక్ ఇంజనీరింగ్ కారణంగా ప్రత్యేకమైన ఖ్యాతి ఉంది. కోటలోని కొన్ని ప్రాంతాల్లో చప్పట్లు దూర ప్రాంతాలకు కూడా స్పష్టంగా వినిపిస్తాయి. ఈ శాస్త్రీయ నిర్మాణాన్ని కొందరు పారానార్మల్ కథలతో కూడా అనుసంధానిస్తారు. తారామతి అనే కళాకారిణి ఆత్మ గురించి కూడా స్థానిక కథల్లో ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆత్మ నిజంగా అక్కడ ఉందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. గోల్కొండలోని నిజమైన అద్భుతం దాని శాస్త్రీయ నిర్మాణంలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు కేరళలోని లక్కిడి గేట్ వైకు సంబంధించిన మిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతం చుట్టూ ఒక స్థానిక నాయకుడి విషాద కథ ప్రచారంలో ఉంటుంది.
అతని ఆత్మ అక్కడ సంచరిస్తుందని కొన్ని స్థానిక కథనాలు చెప్తున్నాయి. ఇలాంటి కథలు తరచుగా స్థానిక ప్రజల్లో ముడిపడి ఉంటాయి. కానీ కథ ఉండడం మాత్రమే అతీంద్రియ సంఘటనలకు శాస్త్రీయ రుజువు కాదు. ఇప్పుడు అస్సాంలోని జాటింగా ప్రాంతం గురించి తెలుసుకునే కథ మరింత విచిత్రంగా ఉంటుంది. కొన్ని కాలాల్లో అక్కడ పక్షులు వెలుగుల వైపు ఆకర్షితమై అసాధారణంగా కనిపిస్తాయి. గతంలో ఈ సంఘటనలు అనేక మంది అర్థం కాని రహస్యంగా భావిస్తారు. కానీ వాతావరణం, పొగమంచు, వెలుతురు వంటి అంశాలు దీనిలో పాత్రలు పోషించవచ్చు. అందుకే జాటింగా ఉదాహరణ పారానార్మల్ కంటే శాస్త్రీయ మిస్టరీగా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకృతిలో మనకు వింతగా కనిపించే ఎన్నో విషయాలకు కారణాలు ఇంకా పరిశోధనలో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని పాత కోటలోని శబ్దాలు మిస్టరీని పరిశీలిద్దాం. ఖాళీ భవనాల్లో చిన్న శబ్దాలు కూడా చాలా పెద్దవిగా అనిపించవచ్చు. మన మెదడు అస్పష్టమైన శబ్దాలకు పరిచితమైన రూపాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే కొన్నిసార్లు గాలి శబ్దం మరింత గొంతులా వినిపించవచ్చు. నీడలు కూడా మన కళ్ళకు మనుషుల ఆకారాల్లో కనిపించే అవకాశం ఉంటుంది. దీనిని మన మెదడు ప్యాటర్న్ రికగ్నైజేషన్ ప్రక్రియలో కొంతవరకు వివరించవచ్చు. కానీ ప్రతి అనుభవాన్ని కేవలం భ్రమగా కొట్టిపాడేయడం కూడా శాస్త్రీయ పద్ధతి కాదు. ముందుగా సంఘటనలు నమోదు చేసి తర్వాత సాధ్యమైన కారణాలను పరీక్షించాలి. అదే నిజమైన పరిశోధనలకు మొదటి అడుగు అవుతుంది. ప్రత్యక్ష సాక్షుల మాటలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అవి ఒకటే ఆధారాలు కావుక. కెమెరాలు, ఆడియో రికార్డులు, ఉష్ణోగ్రత సెన్సార్లు వంటి పరికరాలు ఉపయోగించవచ్చు. అయితే పరికరంలో కనిపించిన ప్రతి అసాధారణం సంకేతం దయ్యానికి ఆధారం కాదు. సాంకేతిక పరికరాల్లో తప్పులు, శబ్దాలు, కాంతి మార్పులు కూడా ప్రభావం చూపించవచ్చు. అందుకే ఒకే సంఘటనను అనేకసార్లు పరీక్షించడం చాలా ముఖ్యం. అదే ఫలితం మళ్ళీ వస్తే పరిశోధన మరింత ఆసక్తికరంగా మారుతుంది. భారతదేశంలో పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా చరిత్ర, సంస్కృతి, భారతీయ భయంతో కలిసి పెరిగాయి. ఒక తరం చెప్పిన కథను మరో తరం కొత్త వివరణతో కొనసాగించవచ్చు. కాలక్రమేణా చిన్న సంఘటన కూడా పెద్ద మిస్టరీగా మారే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా కూడా ఇటువంటి కథనాలను చాలా వేగంగా ప్రపంచానికి చేరుస్తుంది. వీడియోలు చూసిన తర్వాత మన అంచనాలు కూడా అనుభవాలను ప్రభావితం చేయవచ్చు. ముందుగానే దయ్యం ఉంటుందని అనుకునే సాధారణ శబ్దం కూడా భయంకరంగా అనిపించవచ్చు. దీన్నే ఎక్స్ప్లెనేషన్ ఎఫెక్ట్ మానసిక ప్రభావాలతో పరిశీలించవచ్చు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని అనుభవాలు ఇంకా పూర్తిగా వివరింపబడలేదు. భారతదేశంలో కూడా మరింత సంఘటనలు భవిష్యత్తులో పరిశోధకులు ఎదురు చూస్తున్నాయి. శాస్త్రం అంటే ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పడం కాదు, తెలియని విషయాలపై ప్రశ్నించి ఆధారాలతో పరిశీలించడం శాస్త్రం యొక్క ముఖ్యమైన లక్షణం. అందుకే పారానార్మల్ కథలను భయంకరంగా కాకుండా ఆసక్తితో పరిశీలించడం మంచిది. ఒక సంఘటనను సహజమైన కారణంతో దొరికితే అది కూడా అద్భుతమైన శాస్త్రీయ విజయం. కారణం ఇంకా దొరక్కపోతే మరింత పరిశోధన చేయాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. చివరికి నిజం దయ్యమా, ప్రకృత, మన మెదడా అనేది ఆధారాలే నిర్ణయించాలి. మరి భారతదేశంలో ఈ మిస్టరీలో నిజంగా ఏదైనా అంతేంద్రియమా లేదా ఇంకా తెలియని శాస్త్రమా? ఇక్కడ మేము దయ్యాలు నిజమే అని చెప్పడం లేదు, కానీ ఈ కథ వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. భాగడ్ రాజస్థాన్కు టూరిజం అధికారిక పేజీ కూడా హాంటెడ్ అని స్థానిక పేరును సూర్యాస్తమయం తర్వాత ఉండకూడదనే ఏఎస్ఐ హెచ్చరికను ప్రస్తావిస్తోంది. కుల్ధారా కూడా అధికారికంగా అబాండెడ్ విలేజ్గా వివరింపబడింది.